మరికొన్ని కీలకమైన బిల్స్ కొన్ని నివేదికలు అక్కడ సబ్మిట్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అసెంబ్లీలో 3 పార్టీలు ఎలా వ్యవహరించబోతున్నాయి, ఇవాళ నిజంగానే సంవత్సర పాలన పూర్తి చేసుకునే నేపథ్యంలో ప్రజలు పాలనపై ఎలాంటి ఒపీనియన్తో ఉన్నారో అన్న విషయం గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు వెంకటనాయక్ గారు, టీపీసీసీ నాయకులు. అలాగే మనతో పాటు సుహాసిని గారు కూడా జాయిన్ అయ్యారు. మ్యామ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చూస్తున్నామంటే ఏదైతే ఇప్పుడు అంటే ముఖ్యంగా ఆలోచిస్తే మాత్రం సంవత్సర పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో సంతోషంగా మేము విజయోత్సవాలు జరుపుకుంటున్నాము. విజయోత్సవాలు జరుపుకునే నేపథ్యంలో గత 10 ఏళ్లలో జరిగిన విధ్వంసమో లేకపోతే ఆర్థిక పరిస్థితులకు సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూనే మా ప్రభుత్వం రావడం వల్ల ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పే ప్రయత్నము ప్రభుత్వం చేసింది. అదే సందర్భంలో ఆ పాలన అలాగే పాలనా వైఫల్యాలకు సంబంధించి కూడా 2 విపక్షాలు మాట్లాడిన నేపథ్యంలో ఎలా చూడాలంటారు సంవత్సర పాలనని? మీ ఒపీనియన్ ఏంటి? సుహాసిని గారు. హలో. ఎస్ ఎస్ మ్యామ్. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఏడాది కాలంగా అధికారం చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంలో ఈరోజు సంబరాలు చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ప్రజల జీవితాల్లోనైతే ఎలాంటి మార్పు రాలేదు. అధికార మార్పిడి జరిగింది తప్ప తెలంగాణ ప్రజలకు పెద్దగా ఒరిగింది మాత్రం ఏం లేదు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ హాయంలో అన్ని వ్యవస్థల్ని విధ్వంసం చేసింది, అందులో ఎలాంటి అనుమానం లేదు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు అధికారం అప్పజెప్పిన తర్వాత ఏడాది కాలంగా వారిచ్చిన హామీలు, ముఖ్యంగా 6 గ్యారెంటీల పేరుతోని ప్రజలను వాళ్ళు నమ్మించి ఓట్లేయించుకున్నారు. ఈ 6 గ్యారెంటీల్లో ఏ ఒక్క గ్యారెంటీ కూడా పూర్తిగా, అసలు 2 గ్యారెంటీలు, మిగతా 4 గ్యారెంటీల జోలికి అసలే వెళ్ళలేదు. మహిళలకు ఒక బస్సు, ఉచిత బస్సు, గ్యాస్ సిలిండర్ తప్ప మహాలక్ష్మి పథకం కింద ఇవ్వాల్సిన 2500 ఆర్థిక సాయం కానీ మిగతా గ్యారెంటీల విషయం ఊసే లేదు. కేవలం వాళ్ళ అధికారం వచ్చింది, మేము అధికారంలో ఉన్నామని ఒక సంబరం తప్ప ఈరోజు రైతులకు ఇస్తామన్న రైతు భరోసా లేదు, కౌలు రైతులకు ఇస్తామన్న ఆర్థిక సహాయం లేదు. కేవలం మభ్య మాటలతో పెట్టి ఇవాళ ప్రజలను అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. తాము ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇవాళ అసలు ఏ ఉద్దేశంతో మీరు సంబరాలు చేసుకుంటున్నారు? ఎవరి జీవితాల్లో మార్పు వచ్చింది? నిజంగా చూడాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల జీవితాల్లో మార్పు వచ్చి ఉండొచ్చు, కానీ తెలంగాణ ప్రజల జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. కాబట్టి ఈ ప్రజాపాలన పేరుతోని ఇంకా మా ప్రజల్ని మోసం చేయడం మానేసి మీరిచ్చిన గ్యారెంటీలు మీరే మాట్లాడిండ్రు. కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మరి 6 గ్యారెంటీల పేరు మీద మేము వాళ్ళని ప్రజల్ని ఏ రకంగా మీకు అధికారంలోకి వస్తే మీకు ఇలాంటి సౌకర్యాలు కలిగిస్తామని చెప్పిండ్రో మరి ఎందుకు సంవత్సర కాలంగా కాలయాపన చేస్తున్నారు? ఇందిరమ్మ ఇల్లు అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరమ్మ ఇల్లు. సంవత్సర కాలంగా ఇందిరమ్మ ఇళ్ళ కమిటీల కాలయాపనతోనే నడుస్తున్నది. అంటే ఇంకా ఈ రకంగా చూస్తే అన్ని హామీలను కాలయాపనతోని ఇదిగో అదిగో అంటూ అంటే కాలయాపనకు కారణాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఒకటి, బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న తర్వాత గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీతో సఖ్యత లేకపోవడము, తద్వారా అక్కడి నుంచి రావాల్సిన నిధులు కానివ్వండి, ఇవ్వాల్సిన సహకారం అందించలేదు, తద్వారా ఆర్థిక విధ్వంసం జరిగింది. దాన్ని మేము చక్కబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. మొన్న కూడా చెప్పారు 65,000 కోట్లు ఎవ్రీ ఇయర్ ఒట్టి ఈఎంఐలును తర్వాత ఇంట్రెస్ట్లు కట్టాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అలాంటి సందర్భంలో బీజేపీ పార్టీ ఇప్పుడు వచ్చిన ఫినాన్స్ అంటే ఏదైతే ఇప్పుడు వచ్చిన బడ్జెట్లో కూడా రాష్ట్రాన్ని పెద్దగా ఇచ్చింది లేదు. సో బీజేపీ పార్టీ కూడా దాని వైపు పునఃపరిశీలించి ఇప్పుడు మేమైతే కనీసం ఫ్రెండ్లీగా ఉన్నాం కదా, మాకన్నా ఆ సహాయ సహకారాలు అందించకుండా ఏంటి చేస్తున్నారు అన్నది కాంగ్రెస్ పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. అది ఒక ఆరోపణ మాత్రమే. అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని స్థితిలో ఉన్నదనే విషయం వాళ్ళకు తెలుసు కాబట్టి ప్రజలకు సభ చెప్పాలి కదా, ఆర్థిక పరిస్థితి ఈ రకంగా ఉంది, ఈ హామీలు నెరవేర్చలేమని. కానీ వాళ్ళు ఇంకా మాయమాటలు చెప్పుకుంటా ఇప్పుడు కాదు అప్పుడు ఇంకో 3 నెలలు, సంక్రాంతి తర్వాత ఉగాది, ఈ రకంగా ఎన్ని రోజులు మభ్య పెడతారు? కేంద్రం విషయానికి వస్తే కేంద్ర బడ్జెట్ గత 10 ఏళ్లలో కూడా దాదాపు 9.5 లక్షల కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేయడం జరిగింది. ఈ సంవత్సర కాలంగా కూడా కేంద్రం ఎక్కడా కూడా పార్షాలిటీ అనేది చూపెట్టడం లేదు. అన్ని రాష్ట్రాలకు సమానంగా నిధులు ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వము. రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసమర్థత, మీరు ఇచ్చిన ఏదే హామీలకు మీ దగ్గర అసలు బడ్జెట్ ఉన్నదా? ఈరోజు రాష్ట్రంలో 7 లక్షల కోట్ల అప్పులు చేసిన టీఆర్ఎస్ పార్టీ అయితే మీరు ఇంకో 1 లక్ష కోట్లు జమ చేసిండ్రు తప్ప మీరు ఇక్కడ ప్రత్యేకంగా ఈ ఆర్థిక ప్రగతికి ఏమి ప్రణాళికలు వేసిండ్రు? ప్రజల కోసం ఏం చేయాలనుకుంటున్నారో దానికి మీకు ఒక క్లారిటీ ఉందా?
కేవలం రైట్. మాటలతోని మాటలతోనే పబ్బం గడుపుతున్నారు తప్ప ఒక ప్రణాళిక అనేది లేకుండా వీళ్ళు రాజకీయ అధికారం వస్తుందని చెప్పి వాళ్ళు కూడా ఊహించలేము వాస్తవంగా. రైట్. సో దానివల్ల వచ్చిన ప్రాబ్లం అంటారు. వెంకట్ గారు, అంతే. సంవత్సర విజయోత్సవాలు బాగానే ఉన్నాయి, కానీ ఆ విజయోత్సవాలు కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే అవి పరిమితమయ్యాయి. దాంట్లో ప్రజల భాగస్వామ్యం ఉండే అవకాశం లేదు. మీరు 6 హామీలు అన్నారు. 6 హామీలు పూర్తి చేయకపోగా 66 మోసాలు చేశారు, అబద్ధాలు మాట్లాడారని ఇవాళ బీజేపీ పార్టీ చెప్తుంది. నిజంగానే విజయోత్సవాల్లో ప్రజలకు భాగస్వామ్యం లేకుండా చేసిన విజయోత్సవాలకి వాల్యూ ఉంటుందంటారా? సార్ చిదంబరం గారు, ముందుగా మీకు సుహాసిని గారికి నమస్కారం సార్. ఎస్. కార్యకర్తల నాయకులను మీరు చెప్తున్నారు కదా, కార్యకర్తల నాయకుల పరిస్థితి ఆర్థికంగా బలపడిందని అనుకుంటున్నారా ఈ సంవత్సరం కాలంలో? ఆర్థికంగా సో, బలపడకపోవచ్చు, కానీ మా పార్టీ వచ్చిందని సంతోషపడదా? ఆ సంతోషం అన్నా దక్కింది కదా కనీసం, ప్రజలకు అది కూడా లేదు అని. సంతోషం ఉంది, ప్రజలకు లేదని మనం అనుకోలేం సార్. విషయం ఏంటంటే సంవత్సరం కాలంలో అద్భుతాలు సృష్టించామని అయితే అంటాం. ఇప్పుడు బీజేపీ కూడా కేంద్రంలో 100 లక్షల కోట్ల అప్పు కూడా చేసింది. ఆ అప్పును ఎటు డైవర్ట్ చేసిందో, ఎటువైపు వెళ్ళిందో ఇక మనం దాని మీద చర్చ పెట్టుకుంటే ఈ డిబేట్ సరిపోదు. అవును. మేమేమంటున్నాము, ఇప్పుడు మేము ఈ సంవత్సరం కాలంలో ఇది చేశామని చెప్పి మేము ఘనంగా చెప్పగలుగుతాం, గొప్పగా చెప్పగలుగుతాం. మరి ఏది మార్చి ఏప్రిల్ కాలంలో బీజేపీ ఏర్పడింది కదా, మరి ఈ కొద్ది రోజుల కాలంలోనైనా ఈ రాష్ట్రానికి బీజేపీ ఏమైనా చేసిందని అంటే మేడం గారు గట్టిగా చెప్పగలుగుతారా? సరే, కేంద్రం నుంచి వచ్చే బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారు, అదే మా గుత్త పుణ్యానికి ఇస్తున్నారు. ఇక్కడ నుంచి జీఎస్టీ తీసుకుపోతున్నారు, ఈ రాష్ట్రానికి ఇస్తున్నారు. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చేది ఏమైనా ఉందంటే అది మాట్లాడాలి. ఎందుకంటే ఈరోజు మీరు వార్తల్లో చదివి ఉంటారు కదా, తెలంగాణ శకటాన్ని కూడా వాళ్ళు పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు కేంద్రంలో. ఎందుకంటే మొన్న విభజన చట్టంలో భాగంగా ఉన్న ఏది ఆంధ్రప్రదేశ్ని ఆ పదాన్ని పలకగలుగుతారు, కానీ అదే చట్టంలో ఉన్న తెలంగాణ పదాన్ని అయితే పలకలేదు. కానీ ఇక్కడ నుంచి 8 స్థానాలు ఎంపీలు కావాలి, 8 స్థానాలు ఎమ్మెల్యేలు కావాలి, మళ్ళీ ఇక్కడ అధికారం కావాలి. సరే, మేమేదో ఇది కన్ను లొట్టబోయినట్టు మేమేమో అధికారంలోకి వచ్చినట్టు వాళ్ళు చెప్పగలగాలి. సరే, మేమేమంటున్నాము, ఇక్కడ ఒకటే చెప్పాల్సిన అవసరం ఉంది సార్. ద్వంద్వ వైఖరి అనేది రాష్ట్రాన్ని బట్టి మారాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రం దగ్గర ఉన్న వనరులు ఎంత, ఆ వనరులను బేస్ చేసుకుని ప్రభుత్వం ఎంతవరకు ముందుకెళ్తుంది అనేది చూడాలి. ఇప్పుడు మీరు ప్రధానంగా చూడండి సార్, ఒక మాట నేను స్పష్టంగా అడగదలుచుకున్నా, సరే మేడం గారిని అడగదలుచుకున్నా, మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా త్వరితగతిన బడ్జెట్ లో 72,000 కేటాయిస్తే 50,000 కోట్ల వరకు రైతులకు ఏది ఖర్చు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందా? కేవలం కొద్ది రోజుల కాలంలోనే 21,000 కోట్ల వరకు రుణమాఫీ చేసి 25 లక్షల మంది రైతులు రుణగ్రస్తులను వాటిని విముక్తి చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందా? కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది సార్. ఎందుకంటే మేము రైతు పక్షపాతి ప్రభుత్వం కాబట్టి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో, సన్నాలకు బోనస్ ఇవ్వాలి, దానివల్ల సన్న వడ్లను మనం ఎంకరేజ్ చేసినట్టయితే దొడ్డు వడ్లను మనం తగ్గించవచ్చు, ఆ కన్జంప్షన్ ని తగ్గించవచ్చు, విదేశాలకు పోయే వడ్లని మనం ఏది ఆ బ్లాక్ మాఫియాని మనం కట్టడి చేయొచ్చు అని చెప్పి కేంద్ర ప్రభుత్వ పౌర సరఫరాల శాఖ ఇచ్చిన నోటీసును బేస్ చేసుకుని ఇచ్చిన ఏకైక రాష్ట్రం సార్. మేమేమంటున్నాం, ఈ దేశ అభివృద్ధిలో తెలంగాణని కీలక పాత్ర పోషించడంలో ప్రభుత్వం చాలా కీలకంగా పోషిస్తుంది. మేము ఇంకో విషయం కూడా చెప్తున్నాం, కేంద్ర ప్రభుత్వంలో ఏది ఆర్థిక సఖ్యత విషయంలో ఎక్కడ శశిభిషలకు పోట్లేదు. మేము రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులైనా వాళ్ళతో మేము ఫేస్ చేయొచ్చు కాక, మేము కొట్లాడొచ్చు కాక, కానీ ఆర్థిక అంశాల విషయంలో, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక ఉద్యోగాల విషయానికి వచ్చేద్దాం. అది మాట్లాడదు, పాయింట్ బై పాయింట్ మాట్లాడదాం. మీరు ఎలాగో రైతులు అనేది అన్నారు కాబట్టి 21,000 కోట్లకు సంబంధించి ఏదైతే రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు బాగానే ఉంది, కానీ ఒక సీజన్ మొత్తం రైతు భరోసాని మీరు ఎగ్గొట్టేశారు అన్నది ఇప్పుడు వాళ్ళు చెప్తున్నమాట. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో మీరు చూశారు, మాకు ఈసారి ఓటేస్తే వచ్చిన తర్వాత మేము 15,000 ఇస్తాము, అది కౌలు రైతులతో సహా అనే ఒక పదం వాడి మీరు చేశారు. కానీ బట్ మీరు విడుదల చేసిన ఆ రైతు భరోసా ఒక విడత, అది కూడా కౌలు రైతులకు సంబంధించిన ప్రస్తావన లేకుండా చేశారు. వీటన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇరిగేషన్ సంబంధించి మీరు ఇప్పటివరకు ఖర్చు పెడుతుంది ఏం లేదు. కాళేశ్వరం మీద మీరు మాటలు మాట్లాడారు, దానిపైన సంబంధించి ఇంకా సిట్టు విచారణ పేరుతో జాప్యం చేస్తున్నారు అంటూ కూడా మరొక మాట మాట్లాడుతున్నారు. రైతులకు ఏం చేశారు? రైతులు మీ విజయోత్సవాల్లో భాగస్వామి అవ్వడానికి కారణాలు ఏమి ఇవ్వాలంటారు? సార్, ఇప్పుడు కాళేశ్వరం ఇన్వాల్వేషన్ లేకుండానే అత్యధికంగా అసలు ఇంతవరకు చరిత్రలో పండని పంట పండింది సార్. కాళేశ్వరం ఇన్వాల్వేషన్ లేకుండానే. మనతో పాటు రాజు నాయక్ గారు కూడా జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఎస్, ప్లీజ్ కంటిన్యూ వెంకట్ గారు. సార్, కాళేశ్వరం ఇన్వాల్వేషన్ లేకుండానే ఇంత హెవీగా పంటలు పండిన సందర్భాలు ఉంటాయి. మేమేమంటున్నాం సార్, రైతు భరోసా విషయంలో మీరు చెప్తున్నారు కదా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిసాన్ సమ్మాన్ నిధి కూడా 3 విడతలో పడుతుంది సార్, 6,000 రూపాయలు. అది కూడా క్రాస్ చెక్ చేసుకుంటూ పడుతుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం విషయానికి ఏమైందంటే సార్, రాళ్లకు, రప్పలకు, గుట్టలకు, అదేవిధంగా రోడ్లకు, వీటికి ఎప్పుడైతే రైతు బంధు పడడం స్టార్ట్ అయిందో, ఒక అర్థం లేకుండా ఇప్పుడు మనం ఇచ్చేది రైతు బంధు సార్, అంటే రైతులకు ఇచ్చే ఒక ఇన్సెంటివ్, అది భూమి బంధుగా మారదు కదా సార్.
భూమి ఉన్నోళ్ళకి మొత్తానికి ఇచ్చుకుంటూ పోతా ఉంటే ఇంకా ఈ సంక్షేమ రాజ్యంలో పేదదానికి అనే సో మీరు డేటా అనాలిసిస్ వల్ల లేట్ అవుతుందంటున్నారా మీరు? ఎస్ డేటా అనాలిసిస్ వల్ల లేట్ అవుతుంది. ఆల్రెడీ వాళ్ళు రింగ్ రోడ్ ని తాకట్టు పెట్టి ఉంచిన 7,700 కోట్ల రూపాయలు మేము ఆల్రెడీ జమ చేసేసినాం సార్. ఏది రింగ్ రోడ్డును తాకట్టు పెట్టి ఉంచింది. సరే ఇప్పుడు మేము ఏం తాకట్టు పెట్టడానికి వెళ్ళట్లేదు. రూపాయి పోగు చేసుకొని జమ చేసుకొని నిజమైన రైతులకు ఇద్దాం. అది 5 ఎకరాల 10 ఎకరాల లేకపోతే 20 ఎకరాల నుంచి ఒక కట్ ఆఫ్ బేస్ పెడదాము. ఈ పైసలు అడ్డగోలుగా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడానికి లేదని చెప్పే కారణం చేత ఆ డేటా కోసం ఆగుతున్నాం తప్ప వేరే కారణం అంటే ఏం లేదు. రైట్ రాజునాయక్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. అయితే ఇక్కడ మనము రైతులకు సంబంధించి మొదట్లో వాళ్ళ భాగస్వామ్యం గురించి మాట్లాడితే, ఇవాళ డిసెంబర్ 9న మీరు దీక్షా దివస్ మొన్న సెలబ్రేట్ చేశారు, ఇవాళ ఏమో ఇంకొక సెలబ్రేషన్ ఉంది. విమర్శలకు మాత్రమే ప్రతిపక్షాలు పరిమితం అవ్వాలా, లేకపోతే నిజంగానే ప్రభుత్వం 1 year అయింది వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీగా ఆ హోదాలో ప్రతిపక్ష నేతగా ఉండాల్సిన నేతేమో ఇప్పటివరకు ఆ ఫామ్ హౌస్ దాటి బయటికి రారు, అసెంబ్లీలో వచ్చి మాట్లాడరు, కానీ విమర్శలు చేయడానికి మాత్రం రోజుకు 10 ప్రెస్ మీట్లు పెడతారు. ఇది కాంగ్రెస్ పార్టీ మీకు చెప్తున్నమాట. విజయోత్సవాల భాగస్వామ్యం పక్కన పెడితే మీరు ప్రజా పాలనలో కూడా భాగస్వామ్యం అవ్వాలి కదా ప్రతిపక్ష పార్టీగా. ఆ రోల్ ఎక్కడ మీరు పోషిస్తున్నారని ఒక ప్రశ్న వస్తుంది. ఏం సమాధానం చెప్తారు? మీకు ప్యానల్లో ఉన్న మిత్రుడు వెంకట్కి మరియు మేడం సుహాసిని గారికి అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. అలాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులు గుడ్ మార్నింగ్. 2-3 విషయాలు మాట్లాడాలి. ఒకటి, ఈనాడు కూడా తెలంగాణ రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అంటే 69 సంవత్సరాల ఒక 6 దశాబ్దాల కల ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలే జరిపినమే తప్ప ఎక్కడ కూడా విజయోత్సవాలను లేకపోతే మా పాలనకు ఏడాది పాటు అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది, 4 సంవత్సరాలు అయింది చెప్పేసి ప్రజాధనము. ఒకవైపు ఏమో రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారంటే రాష్ట్రం మొత్తం అప్పుల కుప్పగా మారిపోయింది, అసలు ఎక్కడ కూడా డబ్బు లేవు, మితిలు కట్టడానికే మేము అప్పులు చేయాల్సి వస్తుందని చెప్పేసి మాట్లాడతారు సీఎం గారు. నేనేమంటున్నానంటే మీ ఏడాది కాలంలో ఎవరికి ఏం చేసిరని చెప్పేసి విజయోత్సవాల లేకపోతే సంబరాల మీరు సభల దేనికి జరుపుకుంటున్నారో ఎవరికి అర్థం కాకుండా ఉంది పరిస్థితి. రెండవది, ఇందాక మిత్రుడు మాట్లాడుతా ఉన్నాడు, కాళేశ్వరం ద్వారా కానీ లేకపోతే మేము ఏది సంబంధం లేకుండానే 168,000 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాన్ని ఉత్పత్తి చేసినామని చెప్పేసి. మరి గతంలో ఈ రాష్ట్రానికి పాలించినటువంటి 2014 కంటే ముందు 13 సంవత్సరాల పాటు టీడీపీ, 50 సంవత్సరాల పాటు కాంగ్రెసే పాలించినాయి. అంటే దాదాపు 63 సంవత్సరాల పాటు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సమైక్య ఆంధ్రప్రదేశ్ని మద్రాసు రాష్ట్రంగా ఉన్నటువంటి అప్పుడు కూడా పాలించింది ఈ మహానుభావులే. మరి అప్పుడు 63 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారాన్ని ఎట్లా పండించారు? మరి అప్పుడు ఎందుకు ఎక్కువ పండించలే? ఇప్పుడే మన భూమి పెరిగిందా? రైట్. ఏమన్నా లేకపోతే ఆకాశంలో పండించిరా అని అంటారు వీళ్ళు. నేనేమంటున్నానంటే ఆనాడు పండించినటువంటి పంటను ఆనాడు చెరువుల ఉత్పత్తి కానీ, చెరువుల పునరుద్ధరణ కానీ, ఆనాడు జరిగినటువంటి కాలువల అనుసంధానం కానీ, ఆనాడు జరిగినటువంటి రన్నింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో కల్వకుర్తి, నెట్టెపాడు, భీమా, భక్తరామదాసు, సీతారామ ఇలాంటి ఈ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో పూర్తి చేసింది కేసీఆర్ గారు కాదా? దానికి కాలువల అనుసంధానం చేసి మెట్రిక్ అంటే 1,63,00,000 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తే కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం చివరికి ధాన్యం కొనుగోలు చేయలేము, మీరు సన్నాలు తినండి, సన్నాలు కాదు నూకలు బుక్కమని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు మనం ఇంకా తెలంగాణ ప్రజలు మర్చిపోలేదండి. రెండోది ఏంటంటే మేము ప్రతిపక్షంగా రావట్లేదు, ప్రతిపక్షంగా మాట్లాడలేదు అంటున్నారు. ప్రతిపక్షం కేసీఆర్ గారు ఇంకా కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది, అవకాశం ఇవ్వాలి. నా స్థాయి వరకు ఎందుకు, నేనెందుకు, నా పార్టీలో ఉన్నటువంటి నాయకులకు దిశానిర్దేశం చేసి మీరు ప్రజాపక్షంగా పోరాటం చేయాలి, ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతను, ప్రతిపక్ష బాధ్యతను మీరు నిర్వర్తించండి, ప్రజలకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను మీరు ప్రశ్నించండి అని చెప్పేసి గౌరవ కేసీఆర్ గారు హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, లేకపోతే మా ఉన్నటువంటి సత్యవతి గారికి కానీ, కింద ఉన్నటువంటి మాజీ మంత్రులకి, ఎమ్మెల్యేలకు, మా లాంటి నాయకులకు మీరు మాట్లాడమని ప్రజాక్షేత్రంలో వదిలితే, ప్రజాక్షేత్రంలో మేము మాట్లాడితేనే ప్రతిపక్షాన్ని భరించలేక మీకు దాడులు చేస్తా, ఖమ్మం పోయి మేము ప్రజల పక్షాన, రైతుల పక్షాన, అక్కడ వరదలు వస్తే వరదల పక్షాన మేము మాట్లాడుతా పోతే మా పైన దాడులు చేసి, మేము ఎక్కడికి వెళ్ళి ప్రజల పక్షాన మాట్లాడితే పేదల గూడులు, వాళ్ళ యొక్క కళ చెడిపోకూడదు, వాళ్ళ ఇల్లులు కూలగొట్టకూడదు, మేము కట్టినటువంటి ఎస్టీపీలను మీరు
ఒకవేళ మూసిని ప్రక్షాళన చేయాలి, మూసిని మంచిగా మూసి ప్రక్షాళన చేయాలి. మూసి ప్రక్షాళన గురించి మాట్లాడదాం మనం ఓన్లీ ప్రస్తుతానికి రైతుల కన్ఫైన్ ప్రతిపక్షం ఎందుకు మాట్లాడతలేదని మీరు అడిగిన దానికి నేను Right, right. సమాధానం ఒక్క నిమిషంలో క్లోజ్ చేస్తాను అండి. Yes, yes. ఒక్క నిమిషమే నాకు అవకాశం ఇవ్వండి. నేనేమంటున్నానంటే అది మాట్లాడితేనే మీకు హిటాచీల కింద లేకపోతే జేసీబీల కింద తొక్కి చంపుతా అంటాడు. నేనేమంటున్నా, ఈ సంవత్సర కాలంలో ఒకవేళ గతంలో మేము అప్పులు చేసి భారీ ప్రాజెక్టు కడితే ఈ సంవత్సర కాలంలో మీరు చేసింది ఒక్కటన భారీ ప్రాజెక్ట్ చెప్పండి. 2, మేము మా తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు నానా రకాలుగా ప్రతి దానికి మిషన్ భగీరథ నుంచి తీసుకుంటే, మంచినీళ్ళు తాగే మంచినీళ్ళ నుంచి తీసుకుంటే, గురుకులాల నుంచి తీసుకుంటే, కళాశాలల నుంచి తీసుకుంటే, రైతుకు సంబంధించినటువంటి ఈ ప్రపంచంలోనే రేవంత్ రెడ్డి గారు ఏం చేయలేదండి. రైతుకు నట్టేట ముంచిండు. కానీ కేసీఆర్ గారు 72,368 కోట్ల రూపాయలు ఈ ప్రపంచంలోనే, ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో చేయనటువంటి రైతు బంధు కార్యక్రమాన్ని 9 ఏళ్లలో ఇచ్చారు. ఏ రాష్ట్రంలో ఎవరు కూడా ఇవ్వలేదు. ఉత్తరప్రదేశ్ తీసుకోండి, గుజరాత్ తీసుకోండి, ఎవరికైనా తీసుకోండి. రైట్ ఎస్. అయితే ఇక్కడ వెంకట్ గారు, ఇంతకుముందు మీరు ఉద్యోగులకు సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేశారు. 50,000 ఉద్యోగాలను మీరు క్లెయిమ్ చేసుకుంటున్నారు. కానీ మీరు నోటిఫికేషన్లు ఇచ్చినవన్నీ, మీరు ఇంటర్వ్యూలు చేసినవన్నీ, మీరు ప్రాసెస్ కంప్లీట్ చేసి అక్కడ నియామక పత్రాలు ఇచ్చినవన్నీ అనేది ఒక ప్రశ్న అయితే అడుగుతున్నారు. గత బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన ఆ భర్తీలను కూడా మీరు ఇవాళ మీ అకౌంట్లో వేసుకొని దాన్ని ఒక గొప్ప చరిత్రగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది కరెక్టా అన్నది ఒక ప్రశ్న ప్రతిపక్షాల నుంచి వినిపిస్తుంది. ఏమంటారు సార్? అయితే ఇక్కడ విషయం ఏంటంటే, రాజన్న గారు కూడా ఉస్మాన్ యూనివర్సిటీ ఉద్యమకారులు, నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగిన కొట్లాటలో వారి భాగస్వామ్యం ఉంది. అయితే నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. నియామకాల విషయంలో నేను ఒక ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిగా మేము చేసిన పోరాటానికి గల కారణాలను ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాను సార్. ఇప్పుడు వాళ్ళ 10 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయలే, డిఎస్సి ఒక్కసారి కూడా కండక్ట్ చేయలే. వాళ్ళు ఇచ్చిన 5,000 నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా యాడ్ చేసి 11,000 వరకు, అంటే ఇంకా రెట్టింపు కంటే ఇంకా ఎక్కువ నోటిఫికేషన్ మేము ఇచ్చి నియామకాలు భర్తీ చేసి ఈ రోజు టీచర్స్ గా వాళ్ళు విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పిస్తున్నారు. అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్స్ రాశారు. అంటే ఒక నోటిఫికేషన్ జరుగుతున్నప్పుడు దాని ప్యారలల్ నోటిఫికేషన్ ఇవ్వడానికి లేదు సార్. ఒక నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇంకో నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే సార్, ఉన్న నోటిఫికేషన్ కూడా తాత్సారం చేసుకుంటూ డిలే చేసుకుంటూ కనుక ఉంటే అటు నిరుద్యోగులకు నిరుత్సాహం, విద్యార్థులకు నిరుత్సాహం, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ నిరుత్సాహం, విద్యా వ్యవస్థ నిరుత్సాహం అయిపోతుందన్న కారణం చేత గౌరవ ముఖ్యమంత్రి గారు టీజీపీఎస్సీ ప్రక్షాళన పేరుతో అక్కడ ఒక సమర్థమైన వ్యక్తిని అక్కడ పెట్టి, అదేవిధంగా ఆ వ్యక్తి చేత ఎప్పటికప్పుడు నియామకాలు చేపట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కోర్టు కేసుల చుట్టూ వాటిని తిప్పకుండా చేసే ప్రయత్నం చేసేసారు. మేమేమంటున్నాం, ఇది మా అచీవ్మెంట్ సార్. మేము ఈ మాట ఎందుకు అంటున్నాం అంటే, ప్రతి ఒక్కళ్ళకు హెడ్ టు హెడ్ మేము ఎల్బీ స్టేడియంలో వాళ్ళకు నియామక పత్రాలు ఇచ్చినాము. నియామకాల పత్రాలు ఇస్తేనే ఉద్యోగాలు ఇచ్చినట్టు సార్, నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు సార్. మరి అట్లా అనుకుంటే గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎప్పుడో వచ్చి ఉండే, మరి ఇప్పటి వరకు ఎందుకు నియామక పత్రాలు జరగలేదు? ఇప్పటి వరకు ఎందుకు నియామక పత్రాలు ఇవ్వలేదు? గ్రూప్ 4 కానీ గ్రూప్ 3 కానీ, గ్రూప్ 3 ఎగ్జామ్ ఫస్ట్ టైం కండక్ట్ చేసినాం సార్ ఈ తెలంగాణ రాష్ట్రంలో. సో మేమేమంటాం, ఎప్పుడో జమానా కాలంలో అసెంబ్లీ వేదికగా ఉప ఎన్నికల్లో అప్పటికే బీఆర్ఎస్ పార్టీ కొంచెం దెబ్బపడుతున్న సిచ్యువేషన్ లో రేపు రాబోయే ఎలక్షన్స్ లో మేము తప్పకుండా మేము ముందుకెళ్లాలన్న కారణం చేత వాళ్ళు అసెంబ్లీలో ప్రకటించిన దానికి ఇప్పటి వరకు నెరవేర్చలేదు సార్. కానీ ఎక్స్పెక్టేషన్ అంటే మీరు సరే మీ అచీవ్మెంట్ గురించి మాట్లాడదాము, కానీ మీరు ఒక ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేశారు. 2 లక్షల ఉద్యోగాలు మేము మొదటి సంవత్సరంలో ఇచ్చేస్తామంటే ఒక ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేసి దాని అచీవ్మెంట్ అంటే 25%. అట్లా చూస్తే మీరు ఫెయిల్ అయినట్టుగా. సార్ నేను ఒకటే అడుగుతున్నాను, నేను రాజన్ ఒకటి అడుగుతున్నాను. కేవలం సంవత్సరం కాలంలోనే 50,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ ఉండేనా సార్? బీఆర్ఎస్ అందుకే బీకిచ్చారు, బీఆర్ఎస్ బీకేశారు. అందుకే వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి మీకు అధికార పక్షం 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం సార్ మేము. ఇంకా ఇప్పుడు ఒకటే చెప్తున్నాను సార్, ఒక నోటిఫికేషన్ ఇంకో నోటిఫికేషన్ ప్యారలల్ నోటిఫికేషన్ ఉండదు సార్. రాజన్నకు ఆ విషయం తెలుసు. మేమేమంటున్నాము, ఇది ఫస్ట్ అయిపోవాల్సిన అవసరం ఉంది. ఇక ఇదే కాలేదు, కోట్ల చుట్టూ జరుగుతుంది, డిలే చేసుకుంటూ ముందుకెళ్దా అంటే సార్ ఎన్ని అడ్డంకులు వచ్చి ఉండే సార్. అటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ రోడ్ల మీదకి వచ్చి అమాయకమైన విద్యార్థులను ఎట్లా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుండే. ఇప్పుడు చూస్తున్నారు సార్, ఏ విద్యార్థి అయినా స్వతహాగా అటు అశోక్ నగర్ లో కానీ ఆర్టీసీ రాష్ట్రంలో కానీ వేరే చోట కానీ వచ్చే సందర్భాలు ఉంటేనే సార్. మేమేమంటున్నాం, చాలా గొప్పగా చెప్తున్నాం. 10 సంవత్సరాలు మీరు చేయలేదు, కేవలం 1 సంవత్సరం కాలంలో మేము చేస్తామని చెప్పి గొప్పగా చెప్తున్నాం. అదే విధంగా నియామకాలు కూడా ఏదో ఉత్తుత్తి మంత్రంగా ఏదో స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ మేము పోలే. చేతిలో నియామక పత్రాలు అందించినాము. వాళ్ళు చాలా మంది ఇప్పటికే నెల జీతాలు అందుకున్నారు సార్. అది సుహాసిని గారు, విజయోత్సవాల్లో ఉద్యోగులను భాగస్వామ్యం చేయడానికి కారణం ఏంటన్న దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. 50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాము, మరికొన్ని నోటిఫికేషన్లు కానివ్వండి ఆ ప్రాసెస్లో మేము ఉన్నాం కాబట్టి గత 10 ఏళ్ల పాలనతో పోలిస్తే ఈ పాలన మాది మంచిదే కదా, ఆ విజయోత్సవాల్లో ఉద్యోగులు పార్టిసిపేట్ చేయడానికి ఇదే కారణమని ఒక ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తారు. మీరేమంటారు? నిజం చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదే నీళ్లు నిధుల తర్వాత నియామకాలు.
అంటే మన ఉద్యోగాలన్నీ ఆంధ్రోలు తీసుకుపోతున్నారని చెప్పి ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ వారు ప్రజలను అంటే నమ్మించిండ్రు. ఆ ఉద్యోగాలు మన ఉద్యోగాలు, మనం వాళ్ళని నిలగొడితే మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పితే నిజంగా కూడా ప్రతి ఒక్కరూ అదే నమ్మి ఉద్యమం చేసినాము, తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో కూడా అధికారం కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తెలంగాణ ఇచ్చినాము మేము తెచ్చుకుంటామని చెప్పి భావించినప్పటికీ భారతీయ జనతా పార్టీ మేము మా స్థాయిలో మేము తెలంగాణ సాధన కోసం కృషి చేసినప్పటికీ ఆ క్రెడిట్ అంతా కేసీఆర్ గారికి పోయింది. కేసీఆర్ గారు అధికారం చేపట్టిన వెంటనే అసెంబ్లీ సాక్షిగా 3 నెలల లోపల 2 లక్షల ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి, భర్తీ చేస్తామని చెప్పి నిరుద్యోగులను ఊరించి 10 సంవత్సరాలు అధికారంలో గడిపారు తప్ప నిజంగా ఏ ఒక్క చక్కగా నోటిఫికేషన్ కూడా చక్కగా రాలే. నోటిఫికేషన్ ఇవ్వడం ఒకటే, మళ్ళీ దాంట్లో కోర్టు కేసులు పెండింగ్, ఈ రకంగా నిరుద్యోగుల ఉసురు పోసుకున్న ప్రభుత్వం ఏది అంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, అందులో ఏం అనుమానం లేదు. ఇక సంవత్సర కాలంగా కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలు 10 ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రంలో అంటే ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆశతో విద్యార్థులు నిరుద్యోగ యువకులందరూ కూడా కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యి మరి కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలనే ఆశతోని ఓటేసిండ్రు. మరి మీరు కూడా 2 లక్షలు అని చెప్పిండ్రు, సరే ఒక 50,000 ఇచ్చిండ్రు, అందులో మేము లేదంటలేము. కానీ మీరు ఇచ్చిన హామీ ప్రకారము 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారు? ప్రతి సంవత్సరం మరి మీరు ఇచ్చిన హామీలకు ఒక గడువు అనేది పెట్టుకున్నారు, జాబ్ క్యాలెండర్ పెట్టిండ్రు, ఆ రకంగా ఎందుకు పని చేయలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేను ప్రశ్నిస్తున్నాను. అదే నేను అనబోతున్నాను. జాబ్ క్యాలెండర్ పేరుతో ఒక దిశానిర్దేశం చేస్తున్నారు, ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని ఓవర్కమ్ చేస్తూ ఇవాళ దీన్ని ముందుకెళ్తున్నామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అదే సందర్భంలో మేబీ అంటే మరికొన్ని విషయాలు ఉన్నాయి. ఒకసారి రాజు నాయక్ గారికి వెళ్దాం. రాజు గారు, 10 ఏళ్ల మీ పాలనతో పోలిస్తే సంవత్సర పాలనలోనే మేము సాధించింది మంచిగానే ఉంది కదా, ఇంకా మీరు అసంతృప్తి అన్నట్లా అన్నది ఒక ప్రశ్న కాంగ్రెస్ పార్టీ వేస్తుంది. మరొకటి, గతంలో ఈ నియామకాల పేరుతోనే ఉద్యమాన్ని నడిపాము, ఆ తర్వాత ఉద్యోగాలు ఎవరికి వచ్చాయి అనే ప్రశ్నకు సమాధానం వెతికే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ వెనకబడింది అన్నది ఒక అనుమానం. ఏమంటారు? మీరు ఒక విషయం చెప్పదలుచుకున్నారు క్లియర్గా. ముఖ్యమంత్రి గారికి ఆర్థిక శాఖ అంటే ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు, ఆయనకు ఎవరు సమాధానం ఇవ్వలేని పరిస్థితుల్లో ఉండదు. పక్కనే కూర్చున్నటువంటి రామకృష్ణరావు గారికి అడిగిన, అంటే ఆర్థిక శాఖ కార్యదర్శిని అడిగిన, టీజీపీఎస్సికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి సెక్రటరీకి అడిగిన, ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2 తర్వాత ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఎన్ని, భర్తీ చేసినటువంటి కొలువులు ఎన్ని, ఈ ఆన్ గోయింగ్ లో ఉన్నటువంటి ప్రాసెస్ లో ఉన్నటువంటి కొలువులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవి ప్రమాణ స్వీకారం చేసే నాటికి చేసినటువంటి పోస్టులు ఎన్ని అని టీజీపీఎస్సి సెక్రటరీ గారికి కానీ ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినటువంటి పోస్టులకు అడిగితే, లేకపోతే ఇప్పటికీ ఉద్యోగులకు నెల జీతాలు చెల్లిస్తున్నటువంటి ఖజానాను అడిగితే చెప్తారు. ఈ రోజు దాచుకోవడానికి ఏం లేదు, లేకపోతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెడితే 1,63,424 ఈ 9 ఏళ్ల కాలంలో 1,64,924 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది. రెండోది, దాని తర్వాత 38,424 అంటే నేను ఇచ్చింది కాదు, ఇది ప్రభుత్వమే, నాకు ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలు నేను తీసుకున్నాను. నేను ఊరికే ఇట్లా అడుగుతున్నారని చెప్పేసి ఇది ఇచ్చి కూడా నాకు 4 ఎప్పుడు ఇచ్చారు, ఇది నాకు November 11 నాడు ఇచ్చారు. నాకు ఏది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కు నేను సిఎస్ కి పెట్టినటువంటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇచ్చినటువంటి సమాధానం ఏం చేసిరు, 36,000 ఉద్యోగాలకేమో వాళ్ళు ఏం చేసిరు, ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చిర్రు. వీళ్ళు ఇచ్చింది ఏంటంటే 23,000 ఉద్యోగాలు మేము భర్తీకి చివరి దశలో ఎలక్షన్ కోడ్ రాకపోతే 23,000 ఉద్యోగాలకు మేము ఇవ్వాల్సినటువంటి నియామక పత్రాలు కొద్దిగా ఇంకా చిన్న పనులు చేసి వాళ్ళు ఏం చేశారంటే ఇంకొక 14,000 ఉద్యోగాలకు, అంటే వీళ్ళు ఏం చేయలేదు. వీళ్ళు మీరు ఇందాక మాకు చెప్పినట్టు వీళ్ళు ఏనాడు నోటిఫికేషన్ ఇచ్చి మా మిత్రుడు కరెక్ట్ చెప్పిండు, ఎందుకు ఉద్యమ బిడ్డ కాబట్టి మా వెంకట్ కరెక్ట్ చెప్పిండు, మేము ఒక నోటిఫికేషన్ ఈ మధ్యలో కలిగించుకొని నోటిఫికేషన్ ఇవ్వలేము, అందుకొరకు ఇవ్వలేదు. కాకపోతే దాంట్లో మేము 5,000 పోస్టులు యాడింగ్ చేసిరండి. నిజంగానే వాళ్ళు చెప్పింది 5,000 పోస్టులు మాత్రం యాడింగ్ చేసి ఆ టీచర్ ఉద్యోగాలను వాళ్ళు ఇచ్చారు తప్ప 55,000 అనేది శుద్ధ అబద్ధము. అది ఎట్లయితుంది అంటే చెప్పనా, మందికి కొట్టినటువంటి కొడుకు నా కొడుకు అని సంకలెత్తుకునే పరిస్థితి ఉంది. మేము నోటిఫికేషన్లు ఇచ్చి మేము పరీక్ష నిర్వహణ చేసి
మేము దాని ఎంట్రన్స్లు పెట్టి చివరి దశలో ఉన్నటువంటి ఉద్యోగాలను తీసుకొచ్చి చక్కగా నియామక పత్రాలు ఇచ్చి నేను ఇచ్చిన ఉద్యోగాలనే ఈ పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. సో ఈ 10 ఏళ్ల కాలంలో ఉద్యోగాలు ఇయ్యలేదు అని చెప్తే అది శుద్ధ అబద్ధము. కానీ వాళ్ళు అంటుంది ఏంటంటే నోటిఫికేషన్లు ఇచ్చారు కానీ ఎలక్షన్లు కండక్ట్ చేయలేదు, సారీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేకపోయినారు. 3 సార్లు 4 సార్లు 1,63,000 ఉద్యోగాలు ఇచ్చింది ఎవరండి? 1,63,000 ఉద్యోగాలు ఈ 9 సంవత్సరాల కాలంలో ఇచ్చింది మేమే. నియామక పత్రాలు ఇచ్చి ఉద్యోగాల్లో చేర్చుకొని నెల నెల జీతాలు ఇస్తున్నటువంటి మేమే. అది ఈ రోజుకు నెల నెల ఆ ఉద్యోగులకు తెలుసు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలన యంత్రాంగానికి పూర్తిగా తెలుసు. నేనేమంటున్నానంటే ఊరికే మనం అబద్ధాలు చెప్పేసి రేవంత్ రెడ్డి గారి మాటలే అబద్ధాలు ప్రతిసారి ఆ పాతకాలంలో గోబెల్స్ అనే ఒక మంత్రి ఉండే, అంటే అబద్ధాన్ని పదే 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 చెప్పడం ద్వారా దాన్ని నిజానిగా చెప్పడం అనేది, నిజానికి ప్రజలను నమ్మించడం అనేది. నేనేమంటున్నా అంటే వాళ్ళు నిజం చెప్పారు. ఇప్పుడు ఏంటంటే 5,000 ఉద్యోగాలకు మేము యాడ్ చేసుకున్నాము, ఆడో 2,000 ఈడో 3,000, 5,000 ఉద్యోగాలు యాడ్ చేసుకుని మేము 5,000 ఉద్యోగాలు నియామక పత్రాలు ఇచ్చినామని చెప్పేసి చెప్తున్నారు. రెండోది ఏంటంటే పాపము భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు, తెలంగాణ రాష్ట్రంలో మేము మొత్తం పైన నీళ్లు నిధులు నియామకాలు, వీళ్ళ ఉద్యమం నుండి వీళ్ళ బుద్ధులు ఎట్లా అంటే ఉద్యమం నుండి పాప సుష్మా స్వరాజ్ గారి పైన ఉన్నా కూడా బాధపడతారేమో, ఉద్యమం నుండి నేటి వరకు కూడా మోసం చేయడమే తెలంగాణకు వాళ్ళకు. ఇక్కడ ఉద్యమం సమయంలోనే నేను ఒక విషయం చెప్తాను, నాకు కొద్ది అవకాశం ఇవ్వండి. ఉద్యమ సమయంలోనే రాజీనామా చేయమంటే పారిపోయినటువంటి కిషన్ రెడ్డి గారు ఒకవైపు అయితే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఇవ్వడంలో కానీ ఏది ఇవ్వడంలో కానీ మిషన్ భగీరథ ఈ రోజు కూడా పాపం మా ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్గం ఢిల్లీ పోయి అడిగి వచ్చారు, మేము మిషన్ కాకతీయలో మిషన్ భగీరథలో మాకు రావాల్సినటువంటి 5,300 కోట్లు, ఒకటి మేము జిఎస్టీలో కట్టినటువంటి 8,1400 రూపాయలు, ఇంకొకటి అవి చెల్లించడం మహాప్రభు మాకు 8 సంవత్సరాలుగా డబ్బులు రిటర్న్ వస్తలేవని అంటే భారతీయ జనతా పార్టీ నాయకులు కిమ్మనకుండా 8 మంది ఎంపీలను గెలిపిస్తే వాళ్ళు ఖాళీ కూర్చొని ఉన్నారు, చేతుల్లో చెక్కభజన చేసుకుంటారు. రెండో విషయం ఏంటంటే ఎందుకంటే మరి కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు 14 మంది ప్రధానమంత్రులు చేసినటువంటి అప్పు కంటే భయంకరమైనటువంటి అప్పు చేసినటువంటి ఈ రోజు 1,30,000 కోట్లు, అంటే 1 లక్ష అంటే 1 లక్ష 100 లక్షల 30 కోట్ల 30 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి నరేంద్ర మోడీ గారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రావాల్సినటువంటి విద్యా వ్యవస్థలు ఎందుకు క్యాన్సిల్ చేసిరు మీరు? ఎందుకు కంప్లీట్ గా ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థను ఇక్కడ బురద, ఇక్కడ వర్షం వస్తే, ఇక్కడ తుఫాన్ వస్తే, ఇక్కడ వరదలు వస్తే ఎందుకు మీరు ఇక్కడ సాయం చేయలేదు? ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్రంలో ఎక్కువగా వర్షపాతం నమోదై పంటలు మొత్తం పూర్తిగా దెబ్బతింటే కూడా ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ పట్టించుకోలేదు? ఎందుకు గుజరాత్ లో కర్ణాటకలో వరదలు వస్తే యుద్ధ విమానాలు పంపుతారు, తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు దండుకుంటారు, కానీ ఇక్కడ వస్తే యుద్ధ విమానాలు కానీ కనీసం చూడడానికి కూడా జనాలు. ఇంకొకటి లెట్ మీ అలౌ టు టాక్ అండి, నేను జస్ట్ ఇంకొక 2 విషయాలు చెప్పదలుచుకున్నా. ఒకటి ఏంటంటే నిజంగా చెప్పాలంటే తెలంగాణ 2014 కంటే ముందు ఎంత ఉండే అండి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్? బడ్జెట్ గురించి మాట్లాడదాము. సుహాస్ గారిని ఒకసారి రెస్పాండ్ అవ్వనివ్వండి. మీరు 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి అంటూ మీరు గతంలో అదే ప్రజల్ని ఏమార్చారు, ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమంలో రాష్ట్రానికి మీరు ఇచ్చిన సహకారం ఏంటనే విషయం పైన కూడా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ప్రశ్నిస్తుంది. సో దాన్ని చెప్పేస్తే మనము మహిళల టాపిక్ వెళ్దాం. కేంద్రము ఆర్థిక సహకారం విషయంలో తెలంగాణకు ఎలాంటి అన్యాయం చేయలేదు. దాదాపు 9.5 లక్షల కోట్ల ఆర్థిక సహాయాన్ని రాష్ట్రం గత 10 ఏళ్లలో ఇచ్చినది. ప్రతి రూపాయి లెక్కతో సహా కిషన్ రెడ్డి గారు, మా బీజేపీ పార్టీ అనేక సందర్భాల్లో మీడియాతో సహా మీకు చెప్పడం, ప్రజలకు వివరించడం జరిగింది. ఇక రైతుల విషయానికి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, రైతులు వరద సాయం వచ్చినప్పుడు వరద సాయం ఇవ్వలేదని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు అసలు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఏదైతే ఫసల్ బీమా యోజన లాంటి ఒక మంచి పథకాన్ని ఒక 2 సంవత్సరాలు ఆ పథకాన్ని అమలులో ఉన్నప్పుడు రైతులకు పంట నష్టం జరిగినప్పుడు లక్షలలో సహాయం అందింది. అలాంటి పథకాన్ని, అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ పథకం ద్వారానైనా ప్రజలకు మేలు జరుగుతుంది అంటే బీజేపీకి పేరు వస్తుందని చెప్పి కేవలం నరేంద్ర మోదీ గారి పథకాలతో ప్రజలు లాభపడితే బీఆర్ఎస్ పార్టీకి అది మైనస్ పాయింట్ అని చెప్పి ఫసల్ బీమా యోజన లాంటి పథకాన్ని మీరు ఎందుకు క్యాన్సిల్ చేసింది?
ఇక మీరు అంటే వరదలు వస్తే ఫసల్ బీమా పెడితేనే మేము వరదలు వస్తే ఇస్తాము, లేకపోతే ఇయ్యము. వరదలు వచ్చినాయి, మీరు ఫసల్ బీమా చేస్తేనే మీ సాగు మీరు చావండి, మీరు ఫసల్ బీమా చేయలేదు కాబట్టి మేము ఇయ్యము. బండి సంజయ్ గారు తప్పించారు, సుహాసిని గారి సబ్మిషన్ మాత్రమే, సుహాసిని గారికి సబ్మిషన్ చేస్తున్నా. నేను ఒక విషయం చెప్తా, బండి సంజయ్ గారు మాట్లాడతారు, మీ బండి పోతే బండి, హైదరాబాద్ లో బండి పోతే బైక్, బైక్ పోతే బైక్, కార్ పోతే కారు, ఏది పోతే అది ఇస్తామంటాడు. తర్వాత అంటాడు ఏదో ఊరికి అన్నం పై మేము గెలవడానికి, ఆ తర్వాత మా దగ్గర ఏముందని చెప్పేసి బండి సంజయ్ గారు అంటారు. నేనేమంటున్నా అంటే మీరు ఎక్కడైనా చావని, మేము చెప్పింది మాత్రం చేయాలి. మేము మోటార్లకు మీటర్లు పెట్టామన్నాం, మీటర్లు పెడితేనే మేము విద్యుత్ సంబంధించి మాట్లాడతాం. మీరు ఇప్పుడు ఫసల్ బీమా చేయలేదు కాబట్టి మేము రైతులకు ఇయ్యము. ఎక్కడ లక్షల రూపాయలు ఎక్కడైనా కంక్లూడ్ చేద్దాం. ఏ రైతుకు వచ్చినా మేము దేనికంటే దానికి సిద్ధం. ప్రజలు మిమ్మల్ని ఎందుకు పక్కకు పెట్టిండ్రు? మీకు ఎందుకు అధికారాలు రాణిస్తలేరు? తెలంగాణ రాష్ట్రంలో మీరు 8 పట్టుమని 8 ఎందుకు గెలవనిస్తలేరు? మీరు ఎందుకు మేము అధికారంలో ఉన్నాము, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రతిపక్ష హోదాను బ్రహ్మాండంగా చేపడుతున్నాం. మీరెందుకు రేవంత్ రెడ్డి గారితో మిలాఖత్ అయ్యి రేవంత్ రెడ్డి గారిని కృషిని కాపాడుతున్నారు? జైల్లో వేస్తలేరు. మీరు రేవంత్ రెడ్డి గారితో కంప్లీట్ గా ఎందుకు మిలాఖత్ అయిపోయారు? ఉదయం లేస్తే ఎందుకు అంటున్నారు? మీకు సుహాసిని గారు మాట్లాడితే లక్ష సమాధానాలు ఉన్నాయి. మీకు రఘునందన్ రావు ఎందుకు ఓడిపోయిండు? ఈటల రాజేందర్ గారు ఎందుకు ఓడిపోయారు? హోమా హామీలు మేము నరేంద్ర మోడీ గారి వాళ్ళం అని చెప్పేసి మరి వాళ్ళందరికీ దానికి బేరీ చేసుకోరండి. ఈ రోజు మీరు గెలుస్తారు, రేపు మేము గెలుస్తాం. ప్రజాక్షేత్రం మేము 9 ఏళ్ల పాటు మీరు ఎందుకు ఓడిపోయారంటే ప్రతిపక్షంలో ఉన్న మీరు కనీసం మీకు డిపాజిట్లు రాలే కదా 100 స్థానాల్లో. రాజనాయకర్ ఆ పాయింట్ వదిలేండి. ఎందుకంటే ఇప్పుడు అలా అన్నాను అనుకోండి, పార్లమెంట్ లో మీకు ఎందుకు ఒక సీటు కూడా ఇవ్వలేదు అన్నది అడుగుతారు. బీజేపీ పార్టీ గత 3 పర్యాయాలు చూస్తే ప్రతిసారి వాళ్ళు ఓట్ షేర్ పెంచుకుంటున్నారు, ఓట్ షేర్ పెంచుకుంటూ వెళ్తున్నారు. బీజేపీ ఓట్ షేర్ పెంచుకుంటూ పోతుంది. కాగా నెక్స్ట్ బీజేపీ ఏం చెప్తుంది అంటే మేము ఓట్ షేర్ పెంచుకుంటూ వెళ్తున్నాము, నెక్స్ట్ ప్రతిపక్షమా పాలకపక్షం అనేది నెక్స్ట్ ఎలక్షన్స్ లో చూడండి, ఆ ఎంపీలు కానివ్వండి ఎమ్మెల్యేలు కానీ ఒకరొకరు పెంచుకుంటూ వస్తాం కదా. 2 నుంచి 3 ఎంపీ సీట్లకు స్టార్ట్ చేసి 3 పర్యాయాలు ఇవాళ పిఎంఐ పొజిషన్కి వచ్చామన్నది వాళ్ళు చెప్తారు. అంటే ఆన్సర్ అంటే జస్ట్ నేను సబ్మిషన్ చేస్తాను. అయితే 30 ఏళ్ళుగా ఇదే చెప్తున్నారు, ఇంకో 60 ఏళ్ళైనా అదే చెప్తా ఉంటారు వాళ్ళు చివరికి కూడా. రైట్. సుహాసిని గారు, ఇక్కడ మహిళలు భాగస్వామి అవ్వడానికి కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పాయింట్ 2-3 ఇష్యూస్ ఉన్నాయి. అందులో మొదటిది ఏంటంటే మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం ద్వారా వాళ్లకు ఆ ప్రయాణంలో హెల్ప్ అవ్వడంతో పాటు ఎవరైతే వర్కింగ్ ఉమెన్ ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ అవుతుంది అన్నది ఒకటి. రెండోది 200 యూనిట్లు ఏదైతే ఇంటికి ఆల్రెడీ ఇప్పటికే ఉచిత విద్యుత్ అందిస్తున్నాం అన్నది కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మనము ఆలోచిస్తే గ్యాస్ సబ్సిడీ, ఫ్రీ గ్యాస్ అన్నది, ఈ 3 ఖచ్చితంగా హెల్ప్ అవుతున్నాయి దానికి మహిళలకి అని. సో మహిళలు పాల్గొనడానికి కారణాలు చెప్తున్నప్పుడు మీకున్న పాయింట్స్ ఏంటి? మీరు ఇంకా ఎందుకు మహిళలు ఈ భాగస్వామ్యం అవ్వలేదు ఈ విజయోత్సవాలు అన్న దానికి మీరు ఏమైనా కారణాలు చెప్తారా? మహిళలు భాగస్వామ్యం అవ్వడము అని అంటే అధికార ప్రభుత్వము రేపు తెల్లారి ఇంకా మహాలక్ష్మి పథకంలో 2500 ఇస్తుంది, వాళ్ళకి ఇంతకు ముందు తులం బంగారం, ఇవన్నీ ఆశలు పెట్టున్నారు కదా. వీళ్ళు భాగస్వాములు అయితే రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పార్టీ నాయకులు చెప్పినందుకు పార్టిసిపేట్ అవుతున్నారు తప్ప వాళ్ళకి నిజంగా కూడా వాళ్ళకి ఆశ ఉంది. సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకా మాకు తులం బంగారం ఇస్తారు, కళ్యాణ మస్తు పథకాలు అంటే వాటిని అమలు చేస్తారనే ఆశ కొద్ది వాళ్ళు పార్టిసిపేట్ అవుతున్నారు తప్ప నిజంగా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మి పథకం ఏదైతే 2500 గురించి ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నాయకులు 2500 వస్తాయని చెప్పి ఏదైతే ఆశ పెట్టినో అవన్నీ వస్తే ఆశకి వాళ్ళు పార్టిసిపేట్ అవుతున్నారు తప్ప ఇప్పుడు ఇప్పటిదాకా ఇచ్చిన దానికి బస్సు సౌకర్యం ఒకటి జరిగింది, అందులో అనుమానం లేదు. బస్సు వల్ల కొంత మహిళలకు బయట కూలీలు తక్కువ పనిచేసే వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశంగా ఉంది. కాకపోతే మిగతా హామీలు నెరవేర్చడానికి మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చెప్తుంది అనేది మనం అడగాల్సిన ప్రశ్న ఇప్పుడు. వెంకట్ గారు ఆశ పెట్టారు, ఆ ఆశ పెట్టడం కూడా మామూలుగా కాదు. నిజంగానే మహిళలు ఏ దానికైతే అది ఎక్కువ యాక్సెప్ట్ చేసే పరిస్థితి, బంగారం అనగానే కొద్దిగా లేడీస్ ఎంతైనా కొద్దిగా ఆశ ఎక్కువ ఉంటుంది. ఆ బంగారాన్ని ఆశ ఒకటి పెట్టారు, కానీ దాన్ని ఎప్పుడు పూర్తి చేస్తారు? తులం బంగారం ఎప్పుడు వస్తుంది? గత సంవత్సర కాలంలో ఎంతమంది పెళ్ళిళ్ళు అయినాయి, ఎంతమంది కళ్యాణ మస్తు పథకం కింద ఆ తులం బంగారం మీరు ఇవ్వాల్సింది ఇంకా వాళ్ళకి ఎంత అప్పు ఉన్నారు అన్నది కూడా ప్రశ్నిస్తున్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఆ బేస్ మీదనే తెలంగాణలో ఉన్న మహిళలు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని మనం అనుకోలేము, ఒక కంక్లూజన్కి రాలేము.
అయితే నేను అది మాట కూడా. చెప్పదలుచుకున్నా సార్. అది కూడా కావచ్చు ఆ, సార్. నేనేమంటున్నాను, ఇప్పుడైతే ఒకటి చెప్పాలి సార్. లాడ్లీ బహన్ అనే పథకం మహారాష్ట్రలో ఫస్ట్ 15,000 ఇస్తే ఫస్ట్ 1,500 ఇచ్చారు. తర్వాత 21,000 ఇస్తారనగానే మహిళలందరూ బీజేపీకి ఓటేశారని చెప్పి కూడా వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు కూడా గట్టిగా చెప్పలేరు. సో మేమేమంటున్నాం సార్, ఇక్కడ రాష్ట్రంలో అంటే సంవత్సర కాలంలో జరిగిన పురోగతిని ఒకసారి మనం మాట్లాడుకుందాం సార్. కేవలం మహిళల విషయానికి వచ్చినప్పుడు ఓన్లీ మహిళలు. ఎస్ ఎస్ సార్. ఎందుకంటే ఇప్పుడు గృహజ్యోతి కానీ, లేకపోతే గ్యాస్ ఉచిత అంటే గ్యాస్ 500 రూపాయల వరకు బోనస్ ఇచ్చే గ్యాస్ కానీ, లేకపోతే ఉచిత బస్సు కానీ. ఉచిత బస్సు విషయంలో మేడం గారు ఒక మాట చెప్పారు, నేను పూర్తిగా ఏకీపిస్తున్నాను. ఎందుకంటే మీరు ఒకసారి చూడండి సార్, ఒకసారి దేవరకొండ ఈ కల్వకుర్తి ప్రాంతంలో సీతాఫల కాయలు పెద్దలు బాగా పడినాయి సార్. పండితే ఏమైనంటే ఈ అంటే రోడ్ల మీద బాగా అంటే చాలా మంది మహిళలు ఆ బుట్టలు పెట్టుకొని అమ్ముకున్నారు. వాళ్ళ దగ్గర ఒకసారి వెళ్ళి మాట్లాడాం సార్, ఏంటమ్మా మీకు ఎలా ఉంది, అసలు మీరు చాలా మంది ఈసారి ఎక్కువ కనబడుతున్నారు కదా, ఏ కారణం చేత అంటే వాళ్ళు ఒకటే మాట అన్నారు సార్, నార్మల్గా మేము కనుక రావాల్సి వస్తే 200 రూపాయల వరకు మాకు ఛార్జీలకే వెళ్ళిపోతాయి, కానీ ఆ 200 రూపాయల ఛార్జీలకు మిగులుతుంది, మాకు లాభం వచ్చినా నష్టం వచ్చినా పైన ఎంత వచ్చినా 100 వచ్చినా కూడా మాకు లాభం అని చెప్పారు సార్. అంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఉపయోగం అనేది మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది సార్. ఏ కోణంలో అది ఉపయోగం జరుగుతుంది అనేది ఆ దృష్టిలో చూడాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే ఈ సమాజం ఇప్పుడు సుహాసిని గారు ఒక మహిళగా ఈ సమాజంలో మహిళల మీద ఉన్న డిస్క్రిమినేషన్ ఎలా ఉంటుంది, మహిళల అణచివేత ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగాల విషయంలో కానీ, పని విషయంలో కానీ, ఏ విషయంలో సరే వాళ్ళ సామర్థ్యానికి ఎంతవరకు కొలమానంగా ఉంటుందని అనుకున్నప్పుడు వాళ్ళ ముందుకు తీసుకురావడం కోసం ఈ పథకం చాలా ఉపయోగపడింది సార్. డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ చాలా మంది కాదు, విద్యార్థులకు, మహిళలకు, చాలా పెద్ద వ్యక్తులకు ఒక అంటే రాకపోకలు అనేది ఒక అడ్డు అదుపు లేకుండా ఉండడం వల్ల దానివల్ల వాళ్ళ ఇన్వాల్వేషన్ అనేది ఎక్కువగా అది మీరు కంప్లీట్ చేశారు కాబట్టి దాన్ని గొప్పగా చెప్తున్నారు. కానీ అదే సందర్భంలో ఒక పేద మహిళలు లేదా పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఆడపిల్ల పెళ్లి చేసి పంపించేటప్పుడు ఖచ్చితంగా సరే కట్నం అన్న దాని గురించి మనం డిస్కస్ చేయకూడదేమో కానీ కనీసం ఒక తులం బంగారం పెట్టాలని ఆశపడతారు. ఆ తులం బంగారం నేను ఇస్తాను అని రేవంత్ రెడ్డి చెప్పారు. అది ఎక్కడ పోయింది అన్నది ఒక ప్రశ్న. 2,500 ఏది సంవత్సర కాలం చెప్తే మీరు ఒక్కొక్క కుటుంబానికి ఇప్పటికీ ఎంత అప్పున్నారు అన్నది మరో ఒకటి 2,500 విషయానికి వచ్చినప్పుడు నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను సార్. ఇప్పుడు డిజిటల్ కార్డులు అని చెప్పి గవర్నమెంట్ కొత్తగా ఒక ఇనిషియేటివ్ తీసుకుంది సార్. మేము ఒకటే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒకటే సార్, ప్రజాధనాన్ని అడ్డగోలుగా అడ్డదిడ్డంగా ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు కాబట్టి డిజిటల్ కార్డు రాగానే ఆటోమేటిక్ గా అది ఎంత అంటే లింక్డ్ సిస్టమ్, అంటే ఏ పథకం ఎంతమందికి వస్తుంది, ఎవరు నిజమైన అర్హులు అని చెప్పి తేల్చిన తర్వాతే ₹1 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం సార్. 2,500 ప్రతి మహిళలకు ఇచ్చే విషయంలో కూడా అంటే నెక్స్ట్ బడ్జెట్ లో కానీ సరే ఈ బడ్జెట్ లో సర్దుబాటు చేయడంలో ఇబ్బంది ఏంది, నెక్స్ట్ బడ్జెట్ లో 100% ఇస్తాం. అది కూడా డిజిటల్ కార్డు వచ్చిన తర్వాత సార్ ప్రతి ఒక్కటి ఇప్పుడు ఏది రేషన్ బియ్యం తీసుకోవడం కానీ, 2,500 రావడం కానీ, పింఛన్ రావడం కానీ ప్రతి ఒక్కటి ఒక ట్రాన్స్పరెన్స్ వేలో ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, ఒక మహిళ ఒక వయసు వచ్చిన తర్వాత వారికి పింఛన్ రావాల్సి ఉంటుంది, అంత ముందు వస్తే 2,500 రావాల్సి ఉంటుంది. మరి ఇదొక్క వస్తుంది అదొక్క వస్తుంది అని చెప్పి బేరేజ్ వేసుకున్నప్పుడు ఇన్ కేసు రెండింటి కనుక వాళ్ళ అర్హులు అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా సార్. దాని మీద గైడెన్స్ తయారు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి డిలే సార్, అంతే. అంతకంటే ఏం ఎక్కడ డిలే చేయడానికి లేదు. అది 100% ప్రభుత్వం ఇస్తుంది సార్, జరగబోతుంది కూడా అది కూడా. రైట్ రాజనాయక్ గారు. కాంగ్రెస్ అబద్ధాల హామీలు, నయవంచన, ఇంకా చెప్పాలంటే ప్రజలందరినీ కూడా గందరగోళం. మూడో విషయం చెప్తాను నేను, ఏమంటే నిజంగా చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు గతంలో మాట్లాడింది డిసెంబర్ 9 తర్వాత 1,50,00,000 మంది మహిళలకు అత్త అయితే అత్త, మామ అయితే అత్త అయితే అత్త, కోడలైతే కోడలు, బిడ్డ అయితే బిడ్డ, ఎవరికి వాళ్ళకు వస్తాయి. నెల రోజులు ఆగండి, మీకు నెలకు 2,500 రూపాయలు నేను పంపించే బాధ్యత రేవంత్ రెడ్డి గారు నేను తీసుకుంటున్నా అని చెప్పేసి మాట్లాడింది. ఎప్పుడు డేట్లు పెట్టి డెడ్ లైన్లు పెట్టిర్రు. డిసెంబర్ 9 తర్వాత బిడ్డకు, అత్తకు, కోడలికి 2,500. అట్లా ఏం చేసినట్టే 1,50,00,000 మందికి ఒక్కొక్కరికి 30,000 రూపాయలు అప్పున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. వాళ్ళకి ఖచ్చితంగా అందరికీ చెల్లించాల్సిందే. రెండో విషయం నేనేం చెప్తానంటే, ఖచ్చితంగా ఈ సంవత్సర కాలంలో నేను ఇంకా నాకు సమాధానం మా దగ్గర అందుబాటులో లేదని చెప్పేసి నా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కు సమాధానం చెప్పారు సిఎస్ గారికి నేను పెడితే, 30 లక్షల పెళ్లిళ్ళు ఈ సంవత్సర కాలంలో జరిగినాయి. 30 లక్షల పెళ్లిళ్ళు ఈ సంవత్సర కాలంలో జరిగితే ఈ 30 లక్షల తులాల బంగారం ఈ రేవంత్ రెడ్డి గారు అప్పున్నారు ఈ తెలంగాణ ప్రాంతాల్లో. మాట ఇవ్వమని ఎవరు అన్నారు? మాట తప్పమని ఎవరు అన్నారు? 30 లక్షల తులాల బంగారము
రేవంత్ రెడ్డి గారు నా తెలంగాణ ఆడపడుచులకు ఇవ్వాలి, పెళ్లిలైనటువంటి ఆడపడుచులు బీపీఎల్ ఫ్యామిలీ కింద ఉన్నటువంటి రాజు గారు ఒక నిమిషం వెంకట్ ఏదో అడుగుతారు. ఉన్నటువంటి వాళ్ళను రాజు గారు ఒక నిమిషం, రాజు గారు వెంకట్ గారు ఏదో అడుగుతారు. తులాల బంగారం ఇవ్వమని చెప్పిన. రాజు గారు 1 సెకండ్ ప్లీజ్. రాజు గారు విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో, చదువుతున్నటువంటి విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో, ఆ విద్యార్థినులకు స్కూటీ ఇచ్చే బాధ్యత మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీకు ఇంటికి పెద్దగా నేను తీసుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారు. నేనేమంటున్నా అంటే, ఇప్పటికీ మీరు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 93,000 మంది విద్యార్థులు 10వ తరగతి లోపల చదువుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అదే విధంగా 18 లక్షల మంది ఏమో ఉన్నత విద్య చదువుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఇంటర్ డిగ్రీ చదువుతున్నటువంటి ఉన్నారు. వీళ్ళందరికీ దాదాపుగా మీరు 93 లక్షల మంది విద్యార్థినులకు స్కూటీలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీకు ఉంది. స్కూటీలు కూడా మీరు అప్పున్నారు. మీరు ఇంకోటి ఏమంటున్నారంటే, తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద గమ్మత్తుందండి. ఏమైతున్నాయి? రోజుకొక హత్యలు, రోజుకొక మానభంగాలు, రోజుకొక గుడిపైన దాడులు. ఈయన కాలంలో, ఈయన పాలనలో, ఏడాది పాలనలో, నయవంచన పాలనలో రోజుకొక హత్యలు, రోజుకొక అత్యాచారాలు, రోజుకొక గుడిపైన దాడులు. ఈ రేవంత్ రెడ్డి గారి పాలనలో పరిపాలన పైన పట్టు లేదు. పరిపాలన ఏ రకంగా లేదు. మహిళలను ఏ రకంగా అంటే మహిళలను వెంకట్ గారు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు. మహిళల గురించి ఇది విద్యోత్సవాలలో మహిళలు ఎక్కడ పాల్గొనలేదు. ఎక్కడైతే కుర్చీలు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి గురుకుల విద్యార్థినులకు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినటువంటి మా పాలనలో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి త్రివర్ణ పథకాన్ని రెపరెపలాడించినటువంటి విద్యార్థినులు ఈ రోజు పాడలెక్కినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ 43 మందిని చంపినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి ఉంది. 43 మంది గురుకుల విద్యార్థులకు, పాఠశాల విద్యార్థులకు విషాహారం కనిపిస్తున్నటువంటి చరిత్ర ఈరోజు కాంగ్రెస్ పార్టీది, ఈ ముఖ్యమంత్రి గారిది. నేనేమంటున్నా అంటే, ఖచ్చితంగా నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడితే నిలబడితే, రేవంత్ రెడ్డి గారు మీరు నిజమైన ముఖ్యమంత్రి 1,50,000 మందికి 30,000 అప్పు ఉన్నది. అది ఇప్పుడు ఇవ్వు. 30,000 మందికి 30 లక్షల పెళ్లిలు జరిగినాయి. 30 లక్షల తులాల బంగారం ఇవ్వు. ఎవరైతే అత్తకు, కోడలకు, బిడ్డకు నెల 2,500 ఇస్తున్నా అంటున్నావో, రేపు సంక్రాంతి నుండి ఇవ్వు. ఇప్పటికీ రైతు భరోసా కింద కంప్లీట్ ఎస్టీలను చంపి గిరిజనులను వాళ్ళను కడుపుతో నిండు శిలాలి ఉన్నటువంటి బిడ్డలను కూడా గిరిజనులందరినీ కూడా జైల్లో వేసినటువంటి చరిత్ర ఈ రేవంత్ రెడ్డి గారిది. గిరిజనులందరినీ కూడా భూములు లాక్కొని గిరిజనులు నిండు చులాలి ఇవ్వకుండా వాళ్ళందరినీ కూడా ఈ రోజు జైల్లో వేసినటువంటి అవకాశం ఇస్తారు. రాజు గారు 1 సెకండ్. వెంకట్ ఏదో ప్రశ్న అడుగుతున్నారు, దాన్ని మీరు సమాధానం మీరే కంక్లూడ్ చేద్దరు. వెంకట్, మీరు ఒక లిస్ట్ ఆఫ్ అంటే మీరు ఇవ్వాల్సినవి అరియర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి లిస్ట్ ఆఫ్ నెంబర్స్ అయితే మాట్లాడారు ఇప్పుడు రాజు. ఆ ప్రకారం చూస్తే మీరు ఎక్కడ విజయోత్సవాలు, మీరు చెప్తున్న విజయోత్సవాలకు అసలు కారణమే కనిపించట్లేదా అన్నది బీఆర్ఎస్ చెప్తున్న లెక్కల ప్రకారం తెలుస్తుంది. ఏమంటారంటే 30 లక్షలు మేబీ అది కరెక్ట్ నెంబర్ నాకు తెలియదు, ఎందుకంటే దేశవ్యాప్తంగా జరిగింది 80 లక్షల పెళ్లిళ్ళు. 30 లక్షల పెళ్లిళ్ళు తెలంగాణలో మాత్రం జరిగిన ఐ డోంట్ నో సబ్జెక్ట్ కరెక్షన్. ఆ నెంబర్ మీద నాకైతే క్లారిటీ లేదు. వెంకట్ గారు చెప్పండి, ఇంతమందికి మీరు ఇవ్వాల్సినవి. సార్ నేనేమంటున్నా అంటే, కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కానీ, ఇవన్నీ ఒక కంటిన్యూస్ ప్రాసెస్ సార్. ఒక చోట ఆగేవి కాదు, ఒక చోట ఆగాల్సింది కాదు. మేము ఇవ్వాల్సిన ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దాన్ని సపరేట్గా బడ్జెట్ పెట్టి ఒక డేటాను తీసుకున్న తర్వాత పెట్టాలన్న ఆలోచన ఉండే. సరే, షాదీ ముబారక్ విషయంలో కానీ, కళ్యాణ లక్ష్మి విషయంలో కానీ మన దగ్గర ఉన్న రిసోర్సెస్ ఎంత ఉంది, దాన్ని ఎంతవరకు ఖర్చు పెడుతున్న విషయంలో చాలా ట్రాన్స్పరెన్స్గా ప్రభుత్వం వెళ్తుందన్న విషయం మాత్రం వాస్తవం. మేమేమంటున్నాం సార్, ఒకటి మాట అయితే స్పష్టంగా అడగదలుచుకున్నాం. 2018లో నేను రాజన్న గారు అంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇందాక నేను అడిగిన మళ్ళీ అడుగుతున్నా. 2018లో నిరుద్యోగ భృతి పేరుతో మేము 3,000 ఇస్తా అంటే గౌరవ కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి గారు 3,116 ఇస్తానన్నారు. సరే, 5 సంవత్సరాల కాలంలో ఎక్కడ దాన్ని నిర్వర్తించలే. నిరుద్యోగులు వద్దు, మహిళలకు కన్ఫైన్ అవుదాము. కానీ మొత్తానికి అయితే పక్కన పెట్టేశారు కదా. మాకు ఇంకా 4 సంవత్సరాల కాల పరిమితి ఉంది. ఈ 4 సంవత్సరాలు ఎవరిని మేము మోసం చేయదలుచుకోలే, ఎవరిని మేము ఏ విషయంలో కూడా తప్పుదారి పట్టేదలుచుకోలే. ఒక మాట అయితే అడుగుతున్నాం, రాజు గారికి ఈ విషయం తెలుసు, రాజనామిక విషయం తెలుసు. ఎందుకంటే ఒక గిరిజన బిడ్డగా మీకు ఈ విషయంలో ఈ బాధలు తెలుసు. మన గిరిజన బిడ్డలు చాలా మంది కోళ్ల ఫారాలు పెట్టుకొని టీప్ రేట్ కింద వాహనాలు కొనుక్కుంటే ఒక్కళ్ళ కూడా డబ్బులు రాకుండా శాంక్షన్ లెటర్ ఇచ్చి చెవులో పూలు పెట్టి ఈరోజు బడ్జెట్ ఉన్నా లేకపోయినా వాళ్ళ చేతులు ఉత్తగా శాంక్షన్ లెటర్ ఇచ్చి అందరినీ మోసం చేసే ప్రయత్నం చేశారు.
మీరు లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ అడగండి. మీరు క్వశ్చన్ అడగండి. మీరు రైట్. ఎస్టీ ప్రజలు ఎంతవరకు మోసం ఇచ్చారు? దళిత బంధు మీరు ఇచ్చేది ఏందన్న నాకు అర్థం కాదు. ఎస్టీ సప్లా అన్నది చట్టానికి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో చేసింది కదా, ఆ చట్టం ప్రకారం ఇచ్చుకుంటే అయిపోయేది. కొత్తగా మీరు దాన్ని డొంక తిరుగుడు వేలో బైపాస్ వేలో దాన్ని ప్రజలకు మేము ఇస్తున్నాం, మేము చేస్తున్నాం అని చెప్పి మోసం చేసి ఈరోజు కొత్తగా చెప్తే ఎట్లా? మీరు కేటాయించిన 17,000 కోట్ల బడ్జెట్ 2022-23లో కేవలం 1,000 కోట్లు మాత్రమే దళిత బంధు ఏది కేటాయించారు? మరి 16,000 కోట్లు ఎడిపోయినాయి. మరి సో ఇది అడుక్కుంటూ పోతే మీరు చేసిన మోసాలు ప్రజలకు తెలుసు కాబట్టి మిమ్మల్ని పక్కన పెట్టిరు. మేము ఏమంటున్నాము, మేము చేస్తామని చెప్తున్నాము. ఎక్కడ చేయడానికి మాకు ఎక్కడ శశమిషాలు లేవు, కానీ ఉన్న బడ్జెట్ మేనేజ్ చేసుకొని పోవాల్సిన అవసరం ఉంది. మీరు తెచ్చిన అప్పులకు మిత్రులు కట్టడానికి రాష్ట్ర బడ్జెట్ సరిపోతలేదు. రైట్. కంక్లూజన్ రాజు గారు. నాకు అవకాశం ఇవ్వాలండి 2 నిమిషాలు. మిత్రుడు చాలా విషయాలు మాట్లాడిండు, సంతోషం. నేనేమంటున్నానంటే మేము చేసినటువంటి అప్పులు మీకు మిత్తులు కట్ట, మీకు ఒకవేళ నిజంగా మిత్తులు కట్టడానికి శాత కాకపోతే మేము చేసిన అప్పులు మేము తీర్చుకుంటాం, మీరు దిగండి. ఒకటి. రెండవది ఏమంటున్నారంటే గిరిజనులకు సంబంధించి అసలు మేము దేశాన్ని ఇది చేసినామంటున్నాం. లెట్ మీ అలో టు టాక్. నేను డిస్టర్బ్ చేయలేదు మా మిత్రుడు మాట్లాడుతుంటే. నేనేమంటున్నా అంటే ఈ 10 ఏళ్ల పాలనలో మేము అధికారంలో ఉన్నప్పుడు గౌరవ భట్టి గారే ప్రతిపక్ష నాయకుడు. గౌరవ భట్టి గారు మరి ఏం గుడ్డిగాడిది పళ్ళు తోనికి పోయిండా? ఈ లెక్కలు తెలియకుండా మేము ఎట్లా అప్పులు మొత్తం తీరుస్తాం, ఇవన్నీ తులం బంగారం ఇస్తాం, ఇవన్నీ చేస్తామని ఎందుకు మేనిఫెస్టోలో పెట్టిరు? డేట్లు ఎందుకు పెట్టిరు? దేని కొరకు పెట్టిరు? డేట్లు పెట్టి ఎందుకు డెడ్ లైన్ ఎందుకు కొరకు పెట్టిరు? రెండోది నేను ఏమని చెప్తున్నా అంటే మేము అసలే ఏమీ చేయలేదు వీళ్ళు. అవును, ఒకవేళ మేము చేయకపోతే మాకు ప్రజలు పక్కన పెట్టిరు అనుకుందాం. మరి మీరు మేనిఫెస్టోలో పెట్టి మేము చేయలేదు, ఏమీ చేయలేదు. తెలంగాణ ప్రజలకు 10 సంవత్సరాల పాటు మేము ఇట్లానే పండుకున్నాం, మేమేమీ చేయలేదని అనుకుంటున్నారు మీరు అంటారు. సో ఓకే, మరి మీరు అధికారంలోకి వస్తే మేము అది చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అన్నారు. మీరు తులం బంగారం ఇస్తామన్నది వాస్తవా కాదా? December 9 నుండి. 1. 2, మీరు అత్త కోడలకు బిడ్డకు అందరికి కూడా వేరువేరుగా ఇస్తామని చెప్పారు. ఏమని చెప్పారు? నేను మహిళల గురించే మాట్లాడుతున్నా. ఎక్కడైతే మిత్రుడు నాకు ఏమడిగిరో, మన సీనియర్ జర్నలిస్ట్ నాకు ఏమడిగిరో అదే గురించి మాట్లాడుతున్నాను. నేను కన్ఫైన్ అయినే మాట్లాడుతున్నా. ఏమంటున్నా? అత్తకు కోడలకు బిడ్డకు వేరువేరుగా 2,500 టక్కుమని నెలకు మీకు ప్రభుత్వ ఉద్యోగం ఎట్లా పడ్డదో అట్లా ఇచ్చే బాధ్యత నీ బిడ్డగా రేవంత్ రెడ్డి తీసుకుంటున్నా అని అన్నాడు. మరి ఈ సంవత్సర కాలంలో ఏం చేసిండు? ఈ సంవత్సర కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు చెప్పిన లెక్కల ప్రకారమే 1,50,00,000 మంది మహిళా బిడ్డలుంటే, ఆడబిడ్డలుంటే, ఆడపడుచులుంటే ఎందుకు ఇయ్యలేదనే ప్రశ్నిస్తున్నా నేను. డేట్లు చెప్పమని ఎవరు అన్నాడు? నేను ఒక విషయం అండి నేను అదే వస్తున్నా. నేను చెప్పినటువంటివి 3 లక్షల పెళ్లిలకు 3 లక్షల తులాల బంగారం ఇచ్చేదాకా ఈ రేవంత్ రెడ్డి గారిని వదిలిపెట్టాం. మహిళల పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 2, మీరు ఎవరైతే ఆడబిడ్డలకు విద్యార్థినులకు మీరు స్కూటీలు ఇస్తామన్నారు, ఇచ్చేదాకా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. గిరిజన బిడ్డలకు నిండు చులాలైనటువంటి లగచర్లలో తల వంచుకునే విధంగా, సిగ్గుపడే విధంగా ఈ రోజు పోలీసులు వివరించిన తీరు, ఈ దుర్మార్గుడు వివరించినటువంటి ముఖ్యమంత్రి తీరు దేశం మొత్తం కూడా ఈ రోజు ఆయనను ప్రశ్నించింది. ఇదేనా నీ యొక్క లగచర్ల ఘటనలో గిరిజనుల భూములు దండుకుంటావా అని చెప్పేసి ప్రశ్నించింది. ఆ పిల్లలు ఆ రోడ్ల పైనకి వచ్చి గిరిజన బిడ్డలు ఈ రోజు పోరాటం చేస్తా ఉన్నారు. అది మహిళలు కాదా? మహిళలకు కోట్లాధికారులను చేస్తారు. అవునండి, మహిళలకు సంబంధించింది కాబట్టి నాకు 1 నిమిషం ఇవ్వాలి. మహిళలకు కోట్లాధికారం ఇస్తా, వడ్డీ లేని రుణాలు ఇస్తాము. మహిళలు అంటే కాంగ్రెస్ పార్టీకి ఇదన్నారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ, మేము అనుభవంతో ఉన్నాము. మేము రాగానే టక్కున ఇట్లా మీకు బటన్ నొత్తితే కరెంట్ ఎట్లయితే వస్తుందో అట్లా చేస్తామన్నారు. ఏంది ఇంకా బటన్ నొత్తలేదు, ఫస్ట్ సంతకం కాలేదు, ఏడాది మళ్ళీ విజయోత్సవాలంట. ఎవరు విజయోత్సవం కాదండి, ఇవి నయవంచన. ఇది విజయోత్సవం ఎట్లయితే అత్యాచారం, రోజుకొక హత్యలు, రోజుకొక ఆడబిడ్డలను కిడ్నాపులు చేసుకొని చంపేస్తా ఉన్నారు. కంక్లూడ్ చేయండి ప్లీజ్. టైం లేదు. లాస్ట్ మనం వెంకట్తో క్లోజ్ చేయాలి. ప్లీజ్. సుహాసిని గారు. రాజు గారు మాట్లాడుతున్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదని పక్కకు పెట్టడం కాదు, మీరు ఏం చేసిండో ప్రజలందరికీ తెలుసు. కేవలం కుటుంబ సభ్యులు అటు ఒకవైపు కాళేశ్వరం దోసుకున్నారు, ఒక లిక్కర్ స్కామ్ లో కవిత తప్ప ఇంకేం చెప్పడానికి లేదు మీ దగ్గర. మీరు చెప్పాల్సింది ఏమీ లేదు. మేము కేంద్రం నుంచి ఇది తెచ్చినాము, ఇది పెట్టినామని మీ దగ్గర చెప్పడానికి లెక్క లేదు. మీరు దోచుకోవడం, మీరు కాంగ్రెస్ తో మిలాఖత్ అయ్యారు. కాంగ్రెస్ మీరు ప్రతిపక్షంగా మీరు ప్రజలను ప్రభుత్వం ఇచ్చిన దానికి ప్రశ్నించేది వదిలేది ప్రతిపక్షాన్ని ప్రశ్నించడం ఈ ప్రపంచ చరిత్రలో మీరే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ
మీకు సుహాసిని గారు అధికార ప్రభుత్వంలో ఉన్న వాళ్ళను ప్రశ్నించే పరిస్థితి లేదు మీకు. ప్రభుత్వంలో ప్రశ్నించే పరిస్థితి లేదు మీకు. ప్రభుత్వం ప్రతిపక్షం. రైట్ మనం కంక్లూడ్ చేద్దాం రైట్ వెంకట్ గారు లాస్ట్ పాయింట్ మీరు మాట్లాడాలి క్లోజ్. అంటే మొత్తానికైతే మహిళలందరూ ఆశపడుతున్నారు, మీరు కంప్లీట్ ఎప్పుడు చేస్తారు అతులం బంగారు కానివ్వండి మిగిలిన విషయాల్లో. సరే మీరు చెప్తున్న పాయింట్ వ్యాలిడ్ అయినా సరే ఏంటంటే ఇవన్నీ ఆలోచించకుండా December 9 అనే ఒక డెడ్లైన్తో స్టార్ట్ చేయడం వల్ల వచ్చిన సమస్యలు, అదే ఎక్స్పెక్టేషన్స్ హైగా మీరు నిలబెట్టారు, దాన్ని అచీవ్ అవ్వడంలో ఫెయిల్ అవుతున్నారా అన్నది ఒక ప్రశ్న. దాంతో షార్ప్గా కంక్లూడ్ చేయండి ప్లీజ్, టైం లేదు. సార్ ఇప్పుడు మహిళల అభ్యున్నతి అంటే కేవలం గత ప్రభుత్వంలో కవిత గారి అభ్యున్నతి ఒకటే మహిళల అభ్యున్నతి కాదు సార్. ఈ ప్రభుత్వంలో సాధారణ మహిళ అభ్యున్నతిగా మేము దాన్ని చూస్తాము. ఆ విధంగా వెళ్ళాలంటే ప్రతి మహిళను ఒక పారామీటర్ గా తీసుకొని ముందుకెళ్తాం. సరే చేసినవి చాలా గొప్పగా ఉన్నాయి, అవి మహిళలకు తెలుసు, ప్రతి మహిళలకు తెలుసు. మేమేమంటున్నాం, ఇంకా వాళ్ళ అభ్యున్నతి విషయంలో వాళ్ళ ముందు తీసుకెళ్లే విషయంలో ఎప్పటికప్పుడు కార్యాచరణ రూపొందించుకుంటూ వెళ్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇట్ సెల్ఫ్ అది నిర్మాణం జరిగిందే సోషల్ జస్టిస్ అంశం మీద. సోషల్ జస్టిస్ లో మహిళల పాత్ర కీలకంగా ఉంటుందన్న విషయం మన అందరికి తెలిసిందే. కాబట్టి ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ యొక్క దిక్సూచి, కాంగ్రెస్ పార్టీ యొక్క ముందు చూపు చాలా ప్రగతిశీలంగా ఉంటుందని అయితే కంక్లూడ్ చేస్తున్నాను. ప్రగతిశీలంగా ఉండాలని కోరుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సుహాసిని గారు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి, దాన్ని అచీవ్ అవ్వడంలో ఏ స్థాయి వరకు వెళ్ళింది కాంగ్రెస్ పార్టీ అన్న ఒక ప్రశ్న అయితే ప్రతి ఒక్కరిలోనూ ఉంది. బట్ ఫైనల్గా ఇవాళ అసెంబ్లీ మొదలవుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు తమ పాత్ర పోషించి ప్రభుత్వం చేస్తున్న తప్పొప్పులకు సంబంధించి అక్కడ డిస్కషన్ హెల్దీగా జరగాలని కోరుకుంది. ఇది వాళ్ళ షో, రేపటి షోతో మళ్ళీ కలుద్దాం. స్టేట్. What do you want to say to the people on